మమ్మీ ఏమండి? అమ్మమ్మ, అన్నయ్య, అందరూ రండి. చాందిని, చాందిని, పార్దు వచ్చేసారా? మళ్ళీ వచ్చేసారు. ఇక ఇక్కడే ఉంటారు కదా? ఇక్కడే ఉంటాం అత్తయ్య, ఇక మీతోనే ఉంటాం. ఈ ఆనందం ఎంతో కాలం ఉండదాంటీ. దేవత అనుకున్న భానుని దయ్యమని మీతోనే అనిపిస్తాను. మీ ఇంటికి సంతోషాన్ని తీసుకొచ్చింది అని మీరు మురిసిపోతున్న భానుయే ద్రోహి అని మీతో అనిపిస్తాను. మీ చేతులతోనే మెడ పట్టుకొని గంటిస్తాను. దానికోసమే కదా నా మనసు రగిలిపోతున్నా బయటికి కనపడకుండా నవ్వుతున్నది. చాలా మంచి పని చేసావమ్మా. అందరూ కలిసుండాలనే భాను కోరుకుంది. నువ్వు వెళ్ళి బతిమాల పట్టే భానుతో పాటు వాళ్ళు వచ్చారు. నా చెల్లెల కళ్ళల్లో ఆనందం వచ్చింది. బాబు పార్థు, భాను నిన్ను అన్నయ్య అని భావిస్తుంది కాబట్టి నువ్వు నాకు కొడుకుతో సమానమే. ఇలా కొడుకు కూతురు నా కళ్ళ ముందుండటం నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. నా చెల్లెల ఆనందాన్ని చూస్తుంటే నా మనసు నిండిపోయిందయ్యా. కొడుకులాంటి వాడు కాదంకల్, నీ కొడుకే. ఆ నిజం తెలిసిన రోజు ఈ మాటలేవి ఉండవు. మీ వారికి ఈ ఇంట్లో స్థానం కూడా ఉండదు. కార్తీక్ జీవితంలోకి నేనొస్తాను. ఈ ఇంటి నుంచి, కార్తీక్ జీవితం నుంచి భాను శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఒసే నీలిమా, ఇన్నాళ్ళు నువ్వు చేసిన పనులు నచ్చక అందుకే నిన్ను ఎప్పుడు తిడుతూ ఉండేదాన్ని. ఎన్ని మాటలంటున్నా దున్నపోతులాగా దులిపేసుకుంటుందని అనుకునేదాన్ని. మా బాను నిన్ను కూడా మార్చేసింది. ఈ బుద్ధిలాగే ఉంచుకో, మళ్ళీ వంకర బుద్ధి చూపించకు. నా సంగతి తెలుసు కదా. బామ్మ, మీరు ఎన్ని తిట్టినా నాకు దీవెనలాగే ఉంటుంది. అయితే తిడుతూనే ఉంటాను, దీవెనలాగే తీసుకోవే. థ్యాంక్స్ పార్థు. దేనికి? అదే, నా మాటని మన్నించి నీ మనసు మార్చుకుని ఇక్కడికి వచ్చావు కదా. నేనేమీ నీ మాట మన్నించి రాలేదు. నువ్విక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతానని నువ్వు చెప్పిన మాట నమ్మి ఇక్కడికి వచ్చాను. అదేమీ అబద్ధం కాదు కదా. చచ్చా, వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను కదా. అందుకే మీ అందరినీ కలిపి మనస్ఫూర్తిగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇక్కడి సంఘటనలు అక్కడ నాకు ఒక మొదటి జ్ఞాపకంగా మిగిలిపోవాలి అనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని నేను కలిపాను. మమ్మల్ని కలిపింది భాను. ఆ క్రెడిట్ నీ ఖాతాలో వేసుకోకు. తనకి నువ్వు జస్ట్ మాట సహాయం చేసావంతే. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది పార్థు. సొంత చెల్లెల్ని కూడా అన్నయ్య ఇలా చూసుకోడు, కానీ నువ్వు భాను మాటకి అంత విలువిస్తావు. రియలీ యు ఆర్ గ్రేట్. ఆ అభిమానం ఎందుకో నీకు చెప్పిన అర్థం కాదు. సరే, కోనేరు కృష్ణప్రసాద్ గారు నీకు సొంత తండ్రి కాదు కదా? ఇప్పుడు అదెందుకు అడుగుతున్నావు? ఆహా, ఎవరు చెప్పారు ఆయనకి నువ్వు దొరికావని? అవును, నిజమే. మరి నీ పేరెంట్స్ ఎవరు? నాకు గుర్తులేదు, మర్చిపోయాను. అయినా అది నీకు అనవసరం. నాకే అవసరం. నేనే ఎలాగైనా తెలుసుకుంటాను. ఏంటన్నయ్యా, ఎవరికీ తెలియకుండా మాట్లాడాలి అన్నావు? అంత రహస్యమేముంది? నిజంగా ఇది రహస్యమే అమ్మా. నాకెందుకో నీలిమ ప్రవర్తన మీద చాలా అనుమానంగా ఉంది. లేదన్నయ్యా,
నీలిమ మీద నీకున్న కోపంతో అలా అనిపిస్తుంది. అంటే నీలిమ మంచిదని నీ ఉద్దేశమా? ఆ ఉద్దేశం నాకెప్పటికీ లేదన్నయ్య. కానీ ఇప్పటికీ పరిస్థితులు తనకు అనుకూలంగా లేవు కాబట్టి చచ్చినట్టు మారుతుంది. అమెరికా వెళ్లే వరకు ఇక్కడే ఉండాలి కాబట్టి మంచిగా ఉంటుంది. పిచ్చి భాను, నీ మంచితనమే నీ కొంపు ముంచుతుంది. నేను అమెరికా వెళ్ళటం కాదు, ఈ ఇంటి నుంచి నిన్ను శాశ్వతంగా పంపిస్తా. కార్తీక్ని నా సొంతం చేసుకుని ఈ ఇంటికి మహారాణిని నేనవుతాను. నేను చేసే ఈ మహాయజ్ఞంలో నువ్వు సమితమవుతావు. హ్మ్, అది తెలియక గొర్రె కసాయివాన్ని నమ్మినట్టు నువ్వు నన్ను నమ్ముతున్నావు. ఇంతేనా బాను నువ్వు నీలిమని అర్థం చేసుకుంది? అది నక్క అవకాశం కోసం చూస్తుంది. తనకి అనుకూలంగా అవకాశాలను సృష్టించుకుంటుంది. నిన్ను కార్తీక్ని విడదీయడమే దాని జీవితాశయం. నువ్వు సూపర్ పార్థం. నువ్వు నన్ను అర్థం చేసుకున్నంతగా నన్ను నేను కూడా అర్థం చేసుకోలేదు. కానీ మీరంతా మంచివాళ్ళు కాబట్టి నేను ఆడే మైండ్ గేమ్ని ఊహించలేకపోతున్నారు. నీలిమ విషయంలో నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావన్నయ్య. ఒకప్పుడు తనదంతా కోరుకుంది. ఇప్పుడు ఆయన మారిపోయారు, అత్తయ్య మారిపోయారు. మనమంతా ఒకటైపోయామన్నయ్య. తన అమాయకురాలు కాదు కాబట్టి, వాస్తవం ఏంటో తెలుసుకుంది కాబట్టే అమెరికా వెళ్ళడానికి సిద్ధపడుతుంది. అది నమ్మే కదా నువ్వు కూడా ఇక్కడికొచ్చావు. లేదమ్మా, అలా అందరినీ నమ్మించింది కాబట్టే నువ్వు కార్తీక్ ఉన్న చోట నీలిమ ఉండకూడదు. ఖచ్చితంగా అది మిమ్మల్ని సుఖంగా ఉండనివ్వదు. అమ్మ పార్థో, కన్నీళ్లతో కాళ్ల మీద పడితే కరిగిపోయావనుకున్నాను. నా నటనకి నువ్వు కూడా మారిపోయావనుకున్నాను. కానీ నువ్విలా ఆలోచిస్తావని నేను ఆలోచించలేకపోయాను. నీ నిజాన్ని బయటికి తీసుకురావడానికి నేను నిన్ను రప్పిస్తే నువ్వు నా నిజ రూపాన్ని బయటపెట్టడానికి ఇక్కడికొచ్చావా? బాగుంది. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఉంటేనే కదా ఆటలో ఆనందం ఉండేది. ఇంత తెలివైన నిన్ను ఎంత తెలివి తక్కువగా ఇరికిస్తానో నువ్వు ఊహించలేవు. చూడన్నయ్య, ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. నిన్నటి వరకు నీలిమ చెడ్డది, అందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఇప్పుడు తనని తాను మార్చుకున్నట్టు అనిపిస్తుంది. మారిన మనిషిని అనుమానించడం మన తప్పే అవుతుందేమో. సరేనమ్మా, నీ నమ్మకం నిజమో నా అనుమానం నిజమో తొందరలోనే తెలుస్తుంది. తను మారింది అనుకో, కార్తీక్ స్నేహితురాలుగా మనందరికీ గుర్తుంటుంది. నటనే అనుకో, నా చేతిలో చావు దెబ్బ తింటుంది. నా చెల్లెల జీవితంతో ఆడుకోవాలని చూస్తే నేను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టను. నా రక్తం పంచుకు పుట్టిన నీ జీవితాన్ని నిలబెట్టాల్సిన అవసరం అన్నయ్యగా నాకుంది.